ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు, దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా, ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు, క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలెటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏమీ చేయలేదు, అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెసు బీజేపీలు ఉన్నాయి. వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరి ద్వారా ఎవరి సహాయం తీసుకుని, ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో గోకా నిప్రో రివర్ మీద ఉన్న గోక్వా డ్యామును ఏ విధంగా అయితే పేల్చేసే కుట్ర చేసిండ్రో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది. లేకపోతే తియస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. అదేవిధంగా నిన్న పోలవరంలో కాఫర్ డ్యామ్ కూలిపోయింది, కుంగిపోయింది. ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీల్లో వచ్చింది. అదే 2023 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మరి రెండు కుంగిపోయినాయి, ఇది స్వల్పంగా కుంగిపోయిందంట, ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల పేజీలు న్యూస్ అట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి, అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీ నగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని, లేకపోతే ఇంకొక కమిషన్ అని, లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం